ఇంజనీరింగ్ విద్య అంటే 4 తరగతులు 2 ల్యాబ్లు మాత్రమే కాదు. రోజురోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. ఇతర కళాశాలల విద్యార్థులతో చర్చించుకోవాలి. వర్క్షాప్లు నిర్వహించుకోవాలి. ఇలాంటి వాటికి వేదికగా నిలుస్తున్నాయి సాంకేతిక ఉత్సవాలు. ఈ తరహాలోనే విశాఖ గాయత్రి విద్యా పరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోత్సవ్ 2015 సందడిగా సాగింది. నయా ఆవిష్కరణలు, చిన్ని రోబోలు, సాఫ్ట్వేర్ సెమినార్లు, హార్డ్వేర్ ప్రదర్శనలు, ఆటపాటలతో విశాఖలోని జీవీపీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం మారుమోగింది. టెక్నోత్సవ్ 2015 పేరుతో కాలేజీలో తొలిసారి నిర్వహించిన ఈ వేడుకలకు విశాఖ సహా ఇతర జిల్లాల్లోని విద్యార్థులు హాజరయ్యారు. టెక్నాలజీ రంగంలో యువతుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా సాంకేతిక ఉత్సవం నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన టెక్నోత్సవ్ 2015 పేరుతో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పేపర్ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. సాఫ్ట్వేర్ ప్రెజెంటేషన్లు, ఫోటోగ్రఫీ అంశాల్లో పోటీలు నిర్వహించారు. హార్డ్వేర్ ఎక్స్పో విభాగంలో విద్యార్థినులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమెన్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి. ప్లాట్ఫామ్ ఏంటంటే బడ్డింగ్ టాలెంట్ ఇంజనీర్స్ బోల్డ్ మంది ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఉమెన్స్ కాలేజ్ తక్కువ ఉన్నాయి. ఆ ఉమెన్కి ఏమొచ్చి కొంచెం ఎన్రిచ్ చేయడానికి ఒక ఉమెన్ ఎడ్యుకేట్ చేస్తే మొత్తం జనరేషన్ ఎడ్యుకేట్ చేసినట్లే అని అంటున్నారు. అందువలన ఒక ఉమెన్ ఇంజనీర్ అయితే సొసైటీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేము ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం. ఫస్ట్ టైం ఈ ఉమెన్స్ కాలేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. గాయత్రి విద్యా పరిషత్కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థినులు హెచ్విడిఎస్ ట్రాన్స్ఫార్మర్ల నమూనాను ప్రదర్శించారు. ఈ విధానంలో విద్యుత్ పంపిణీలో జరిగే నష్టాలను చాలా వరకు నివారించవచ్చని ప్రయోగాత్మకంగా వివరించారు. ఇప్పుడు మనకి దూరంగా ఎక్కడో డెజర్ట్లో అలాంటి వాటిలో కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి పవర్ సప్లై అనేది అక్కడికి సబ్స్టేషన్ చాలా దూరంగా ఉంటాయి. అలాంటప్పుడు హెచ్విడిసి అనేది చాలా బెనిఫిషియల్. ఒకవేళ ఏసీ అనేది యూజ్ చేస్తే మనకి లాసెస్ అనేది చాలా పవర్ జనరేషన్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంటికి వచ్చే లోడ్ అనేది మనకి సరిపోదు. సో హెచ్విడిసి అనేది లాంగ్ డిస్టెన్స్ థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో కూడా హెచ్విడిసి అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడంతా రోబోల యుగమే. చిన్న పనికి పెద్ద పనికి మరమనుషుల సాయం తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఐఆర్ సర్క్యూట్లపై ఓ రోబోను రూపొందించారు. సపోజ్ ఒక ఎడారిలో ఉన్నాం, మనకి వాటర్ లేదు, కానీ వాటర్ కన్జంప్షన్ కావాలి అంటే మనం వెళ్ళి వెతికే కన్నా ఒక రోబోట్ని పంపించి అది సెన్స్ చేసి వాటర్ ఎక్కడుంది అని ఈ రోబోట్ ద్వారా సెన్స్ చేసి వాటర్ని గెయిన్ చేయొచ్చు అనమాట. అది మా ఎయిమ్. టెక్నోత్సవంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు, సరదా ఆట పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం హుషారెత్తించాయి. మేము ఎప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు అనుకుంటాం మా కాలేజ్లో కూడా ఉంటే బాగుంటుందని. సో ఈ ఇయర్ ఉమెన్స్ ఎందులోని తక్కువ కాదని చెప్పడానికి ఈ ఇయర్ మా కాలేజ్లో చేస్తున్నాం. మొత్తం 150 పేపర్స్లో మేము 25 బెస్ట్ పేపర్స్ని సెలెక్ట్ చేసి సావనీర్ బుక్లో ప్రింట్ చేసాము. మిగతా 135 బుక్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్ అనే బుక్లో ప్రింట్ చేసాము. టెక్నికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక వర్క్షాప్ ఫ్రీ ఉంది. మేము అన్ని బ్రాంచెస్ కవర్ అయ్యేలాగా 4 వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. గ్రూప్ డిస్కషన్స్, ఫోటోగ్రఫీ, మూవీ మేకింగ్, ఇంకా స్టాల్స్లో కూడా ట్రెజర్ హంట్ అలాంటి గేమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి.
2 రోజుల పాటు జరిగిన సాంకేతిక ఉత్సవంలో విద్యార్థులంతా ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకున్నారు. చదువులోనే కాదు అదిరేటి స్టెప్పుల్లోనూ మాకు సాటి లేరంటూ నిరూపించారు. Come to come colorful, chikati dati.